పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 29వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 30వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనినట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజోచుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణజోచుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయానులో కనబడినప్పుడు, వారి రాయబారులు హోనేసులో ప్రవేశించినప్పుడు, వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి: సింహములను, పాములను, తాపకరమైన మిడినాగులను నన్ను మిక్కిలి శ్రమబాధలుగా దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల వీపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకొని పోవుదురు. ఐగుప్తు వలని సహాయము పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండినట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునైనా ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు: మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకొంటిరి కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగుపడుచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కొండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు: మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపగా అట్లా కాదు, మేము గుర్రములనెక్కి పారిపోవుదమంటిరే. కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుర్రములను ఎక్కి పోయేదమంటిరే. కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు. మీరు పర్వతము మీద నుండి కొయ్యల వలె, కొండ మీద నుండి జెండా వలెను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయేదరు. 5గురి గద్దింపునకు మీరు పారిపోయేదరు. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారి అందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవెక్క నేత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశన్నపానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కనులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను అదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన మీ వెండి ప్రతిమలు కప్పును, పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు. హేయములని వాటిని పారివేయుదురు. లేచి పొమ్మని దానితో చెప్పుదురు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయినను ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార
రసములు కలదైయుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళల్లో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లను, లేత గాడిదలను చేటతోనూ జల్లెడితోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. గోపురములు పడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినములు వెలుగు ఒక్క దినమున ప్రవేశించినట్లుండును. ఇదిగో, కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కుడినదైన యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవుల ఉగ్రతతో నిండియున్నవి. ఆయన నాలుక దహించి అగ్ని జ్వాల వలె ఉన్నది. ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమై నదుల వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. రాత్రి యందు పండుగ నాచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును. ప్రచండమైన కోపముతోనూ దహించి జ్వాలతోనూ పెలపెలను గాలివాన వడగండ్లతోనూ తన బహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అసురును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును. యెహోవా అసురు మీద పడవయ్యు నియామక దండములవన్నీ ప్రతి దెబ్బ తంబుర సితారల నాదముతో పడును. ఆయన తన బహువును వారి మీద ఆడించును. యుద్ధము చేయును. పూర్వము నుండి తోపేతు సిద్ధపరచబడి ఉన్నది. అది మేలేకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహము వలె యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును. ఇంతటితో యెషయా గ్రంథం 30వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 31వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.